సంక్షోభం వేళ టికెట్ ధర 40,000 రూపాయల కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగా సంస్థలో సంక్షోభం తలెత్తిన వేళ నిన్నటి నుంచి కాస్త విమానాలు మామూలు స్థాయికి చేరడం ప్రారంభించాయి. అంతకుముందు వరకు ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఇండిగో వందల సంఖ్యలో సర్వీసులు రద్దు చేస్తూ ఫ్లైట్కు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులు వేయడంలో పూర్తిగా విఫలమైంది. ఆ ఎఫెక్ట్తోనే ఇతర విమాన సంస్థల్లో టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. మామూలుగా కన్నా 2-3 రెట్లు అధికంగా టికెట్ రేట్లు పెరిగిపోయాయి. ఒకనొక టైంలో డొమెస్టిక్ ఫ్లైట్ 40,000 రూపాయలకు చేరడంతో ఢిల్లీ విమాన సర్వీసు టికెట్ ధర 39,000, ముంబై ఢిల్లీ టికెట్ ధర 40,000 చూపించింది. సాధారణంగా ఈ సాధారణ సందర్భంలో ఈ రూట్లో టికెట్ ధర 10-15,000 మించదు. అలాంటిది ఇప్పుడు 40,000 రూపాయలకు చేరడంతో దాదాపుగా రెండింతలు టికెట్ రేటు పెరిగిపోవడంతో ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. దేశాన్ని కుదిపేసిన ఇండిగో సంక్షోభం ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఎందుకు ఇది తలెత్తిందని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. పైగా సంక్షోభం సమయంలో కూడా టికెట్ ధరలు పెరుగుతుంటే ఎందుకు నియంత్రణ చేయలేకపోయారని కేంద్రాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఒకవైపు సంక్షోభం కొనసాగుతుంటే దాని నుంచి ప్రయోజనం పొందేందుకు ఇతర విమానయాన సంస్థలు ప్రయత్నించడం ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. దాని నుంచి ప్రయోజనం పొందేందుకు వారికి అనుమతి ఎవరినిచ్చారనేసి, అమాంతం రేటు పెంచేందుకు అధికారం ఎవరిచ్చారనేసి కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. టికెట్ ధర 40 వరకు ఎలా వెళ్ళింది అంటూ కోర్టు కేంద్రాన్ని సూటి ప్రశ్న వేసింది. అది కాకుండా సంక్షోభం తర్వాత వెంటనే చర్యలు వెంటనే తీసుకోలేదు, ఎందుకు తీసుకోకపోవడానికి కారణం ఏంటి, కానీ అది అసలు కట్టడికి చేయలేదని కోర్టు కేంద్రాన్ని ఆక్షేపించింది. ఇక్కడ ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో చిక్కకపోవడం, వారికి ఫ్లైట్కి సంబంధించిన సమాచారం అటు ఇండిగో సంస్థ ఇటు కేంద్ర ప్రభుత్వం ఎవరు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారనేసి హైకోర్టు వ్యాఖ్య చేసింది. దీనిపై కేంద్రం తరపున అడిషనల్ సాలిసిటర్ జనరల్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. కానీ కోర్టు ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదు. మరోవైపు డీజీసీఏ ఇదివరకే ఇండిగో సీఈఓకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాని విచారణకు రేపు డీజీసీఏ ముందు హాజరు కావాలని డీజీసీఏ ఆదేశించింది. ఇప్పటికే ఇండిగో సంస్థపై కేంద్రం ఇండిగో సర్వీసుల్లో 10% కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్గ్ను తమ ముందు హాజరు కావాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు కూడా ఇండిగో సంస్థకు ఇచ్చింది. దీనికి సంబంధించిన ఇండిగో సీఈఓ సంబంధిత విభాగాల అధికారులు రేపు మధ్యాహ్నం 3 గంటలకు డీజీసీఏ ముందు సమావేశానికి హాజరు కానున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఇండిగో అంతరాయాలకు సంబంధించిన పూర్తి డాటా తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు, అప్గ్రేడ్ విధానం పూర్తి నివేదికతో రావాలని డీజీసీఐ సూచించింది. విమాన రూట్లను పునరుద్ధరించడం, పైలట్ల నియామకం, గ్రౌండ్ సిబ్బంది నియామకాలు, ప్రణాళిక, పైలట్స్, క్యాబిన్ సిబ్బంది సంఖ్య, పూర్తి వివరాలతో రద్దయిన విమానాల సంఖ్య, ఇప్పటివరకు రిఫండ్ అయిన మొత్తం, ఇంకా చేయాల్సిన మొత్తం తదగు మొత్తం సమాచారాన్ని పూర్తిగా తెలియచేయాలని డీజీసీఏ నోటీసులో పేర్కొన్నట్టు సమాచారం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు డీజీసీఏ ముందు ఇండిగో సంస్థ సీఈఓ హాజరై వీటిపై వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇండిగోపై కేంద్రం యాక్షన్ తీసుకుంది. ఇండిగో నడిపించే రూట్లలో 10% కేంద్ర ప్రభుత్వం విధించింది.